మొదటి దినవృత్తాంతములు లేదా మొదటి రాజుల దినచర్య 28వ అధ్యాయము 4వ వచనం. ఇజ్రాయేలు మీద నిత్యము రాజువై ఉండుటకు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారి అందరిలో నన్ను కోరుకొనెను. ఆ వచనం మీద మీరు చేపట్టండి. దేవుడు నిన్ను కూడా, ఈ సంఘం అంతటిలో వారంతటి మీద నిన్ను కూడా కోరుకోవాలని ప్రార్థించి. ఈ సంఘంలో చాలామంది ఉంటారు, పాటలు పాడేవారు చాలామంది ఉంటారు, చర్చ్కి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వారందరిలో దేవుడు నిన్నే కోరుకోవాలి. అంత ఆత్మీయతను పొందుకునేటట్లుగా ప్రార్థించాలి. మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి వాక్యము రెండంచులు కట్టమై మా అందరినీ తాకి మా జీవితాలను నీ ఆత్మీయతతో నింపి నువ్వు కోరుకునేలాగా జీవించడం కృప చూపించమని యేసయ్య నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. దేవుడు మోషేతో ఒక మాట అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మదగినవాడు. నా వైపు చూస్తూ వాక్యం వినాలి, నా వైపు చూస్తూ వాక్యం వినాలి. దేవుడు ఏమంటాడంటే నా ఇల్లంతటిలో నమ్మదగినవాడు. అలాగే ఇక్కడ కూడా వాక్యం ఏమని చెప్తుందంటే, నా తండ్రి ఇంటి వారి అందరిలో దేవుడు నన్ను కోరుకునేను. సంఘమంతటిలో దేవుడు నన్ను కోరుకునేను, నా ఇంటి వారందటిలో దేవుడు నన్ను కోరుకునేను అన్న ఆత్మీయత ఎవరి నుంచి పొందుకోవాలో తెలుసా? మీ సంఘ కాపరి దగ్గర నుంచి కాదు కానీ, సంఘ పెద్దల నుంచి కాదు కానీ, ఆ వాక్యము స్వయాన ప్రభువే నిన్ను చూసి పలుకునంత ఆత్మీయతలోకి నువ్వు ఎదగగలిగేదే క్రైస్తవ జీవితం. భక్తి కొంత సమయానికి పరిమితం కాకూడదు. భక్తి ఎంతవరకు వెళ్ళాలంటే దేవుడు కోరుకునే స్థాయిలోకి ఎదగాలి. హల్లెలూయా. ఏమండి, చాలా మంది భక్తులు దేవుని వేడుకుంటారు, కోరుకుంటారు. దేవుడే కోరుకున్న ఆత్మీయతలోకి మనం రాగలిగేదే ఆత్మీయత. దేవుడే కోరుకున్న స్థాయిలోకి సంఘం రావాలి. అది దేవుడు ఇష్టపడే ఆత్మీయత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, ఈ వచనం ఎవరు చెప్తున్నారంటే దావీదు మహారాజు ఈ వచనం చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, నా ఇల్లంతటిలో, నా ఇంటి వారందరిలో యెహోవా నన్ను కోరుకొనెను. ఎంత గొప్ప ధన్యత. ఏమండి, యాక్చువల్గా ఈ దావీదు ఒక గొర్రెల కాపరి, ఒక చిన్న వాయిద్యం పట్టుకొని అడవుల్లోకి వెళ్ళిపోయి ఆ గొర్రెలను కాచుకుంటూ దేవుణ్ణి స్తుతించేవాడు. వాళ్ళ అన్నదమ్ములందరూ మంచి ప్రావీణ్యం కలిగిన వాడు, యుద్ధంలో ప్రావీణ్యం కలిగిన వాడు. హల్లెలూయా. ఒకరోజు దేవుడు సౌలును తిరస్కరించిన తర్వాత, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, దేవుడు సౌలుని వద్దనుకున్నాడు. ఎందుకు ఆయన వద్దనుకున్నాడంటే, దేవుడికి ఇష్టం లేనివి బలిపీఠం మీదకి తీసుకొచ్చాడు. దేవుడు శపించిన దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకొని వచ్చాడు. అందుకు ఆయన తృణీకరించబడ్డాడు. ఒకప్పుడు సౌలుని దేవుడు అభిషేకించాడు, కానీ ఇప్పుడు దేవుడు తృణీకరించి ఆయన ఒక మాట అంటున్నాడు. ఏంటో తెలుసా? నేను నీకు బదులుగా మరొక వ్యక్తిని కోరుకుంటున్నాను, మరొక వ్యక్తిని నేను ఎన్నుకున్నాను. అంటే ఆయన మీద ఉన్న అభిషేకం పోయి ఇంకొకరికి వచ్చేసింది. ఈరోజు నేను అంటాను, దేవుడు మనకిచ్చిన కృపను పోగొట్టుకోకుండా దానిని కాపాడుకునే ఆత్మీయత మనందరం కలిగి ఉండాలి. ఆమె చెప్తాం అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మనం అలాంటి స్థాయికి కానీ వెళ్ళలేదో. ఇప్పుడు చూడండి, దావీదు ఎక్కడున్నాడంటే కొండల మీద ఉన్నాడు. అక్కడ బైబిల్లో ఏమని రాయబడి ఉన్నదంటే, దేవుడు ప్రవక్తకి ఆదేశిస్తున్నాడు, నువ్వు వెళ్ళి నేను చూపించు వ్యక్తిని అభిషేకించు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. ఇప్పుడు దావీదు వాళ్ళ డాడీని పిలుస్తున్నాడు. పిలిచి యెషయాని అతని కుమారులను ఇక్కడికి పిలిపించాలి, బలి అర్పించాలి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కుమారులు లైన్గా వస్తున్నారు. ఇంక బైబిల్ మూసే నా వైపు చూడండి, త్వరగా చూద్దాం. వాళ్ళందరూ కుమారులు లైన్గా వస్తున్నారు. వస్తుంటే ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, అందులోని మొదటి కొడుకుని చూసి అక్కడ ఏమని రాయబడిందంటే, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. ఆ ప్రవక్త ఏం చూస్తున్నాడంటే, చాలా ఎత్తున్నాడు. అతని రూపం చూశాడు, చాలా సౌందర్యంగా ఉన్నాడు. ఆయన ఏం చూస్తున్నాడంటే, సౌలుకి డూప్లికేట్ చూస్తున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా, నేను ఇతనిని కోరుకోలేదు. నువ్వేం చూస్తున్నావు? రూపము, ఎత్తు. ఈరోజు యవ్వన బిడ్డలు తన జీవిత భాగస్వామిగా ఎన్నుకోవాల్సింది రూపము, ఎత్తు కాదు. దేవుడు కోరుకోలేనిది నువ్వు కూడా కోరుకోకూడదు. ఈరోజు మనం ఎలాంటి స్థాయికి ఎదగాలంటే, దేవుడు కోరుకునే వ్యక్తిగా నువ్వు మారాలి అంటే, దేవుడికి ఇష్టం లేదు నీకు ఇష్టం ఉండకూడదు. ఈరోజు చాలా మంది యవన బిడ్డలు ఏం కోరుకుంటారో తెలుసా? అందంగా ఉన్న అమ్మాయి, అందంగా ఉన్న అబ్బాయి, ఎత్తుగా ఉన్న అబ్బాయి, ఎత్తుగా ఉన్న అమ్మాయి, ఆస్తి ఉన్న అమ్మాయినే కోరుకుంటారు. దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు మనుషులను లక్ష్య పెట్టినట్లు పెట్టితివి, నేను రూపమును చూసే దేవుణ్ణి కాదు, నేను ఎత్తును చూసే దేవుణ్ణి కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుడు క్వాలిటీ ఏంటంటే, ఎత్తు చూడట్లే. అబ్బాయి ఎత్తు చూస్తున్నావు ఎందుకు? రూపాన్ని చూస్తున్నావు ఎందుకు? నేను అది చూడను. నేను అతనిని కోరుకోలేదు. ఈ యెషయా కుమారులందరినీ వన్ బై వన్ తీసుకొస్తే ఎవరిని కోరుకోలేదు. అప్పుడు అడుగుతున్నాడు ఆ ప్రవక్త, నీకు ఇంకెవరు కుమారులు లేదా? ఉన్నారు, కానీ అతడు గొర్రెల కాపరి, పనికిమాలినవాడు, యుద్ధంలో ప్రావీణ్యం లేడు, రాజు అభిషేకమునకు తగినవాడు కాదు. ఈ డైలాగ్స్ అన్నీ చెప్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు ప్రవక్త ఏమన్నాడు తెలుసా? వాళ్ళందరినీ కాదు, ఆ వ్యక్తిని తీసుకొని రా. దేవుడు ఏం కోరుకోలేదు? ఎత్తుని, రూపాన్ని కోరుకోలేదు. మీరు కూడా ఏం కోరుకోకూడదు? ఎత్తుని, రూపాన్ని, పై రూపాన్ని లక్ష్య పెట్టగా అంతరంగంలో చూసే దేవుడు ఆయన. అంతరంగాన్ని చూసే దేవుడు. దావీదు హృదయంలో గాయపడిన వ్యక్తి. వాళ్ళందరూ ఎందుకు దావీదును దూరం పెట్టారో తెలుసా? ఒక వ్యభిచారంలోకి పుట్టిన వ్యక్తిగా ఆయనకు ముద్రపడింది. ఒక సరైన సంఘంలో ఉన్న వ్యక్తి కాదని ముద్రపడింది. దేవుడు అలాంటి బిడ్డను కోరుకున్నాడు. నలిగిపోతున్న వాడిని, హృదయంలో నలిగిపోతున్న వాడిని దేవుడు కోరుకున్నాడు. హృదయంలో నలిగిపోతున్న వాడిని, ఒంటరిగా ఉండి కూడా ఆరాధన చేస్తున్న వాడిని కోరుకుంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేనేమంటానో తెలుసా? సంఘంలో చాలా మంది ఉంటారు, బాగా పాడే స్వరం ఉంటారు, మనసు మంచిది కాదు. బాగా పాడే తలాంతు ఉంటుంది, గొడవలాడే తత్వం. దేవుడు ఏమంటాడో తెలుసా? నేను నిన్ను కోరుకోలేదు. తర్వాత కొడుకు ఏమంటాడు? నేను నిన్ను లక్ష్య పెట్టలేదు, నేను తృణీకరించాను. ఈరోజు దేవుడు ఏమన్నాడంటే, ప్రవక్తతో లైన్గా రమ్మన్నాడు. ఈరోజు దేవుడు మనందరినీ ఒక్కొక్కరిని రమ్మని, నేను నిన్ను కోరుకోలేదు అన్న మాట హృదయాన్ని పిండేస్తుందండి. దేవుడు నిన్ను చూసి, నాకు ఇష్టపడలేదు నువ్వు అంటే తప్పుకోగలమా? ఈరోజు మనం ఎలాంటి ఆత్మీయతలోకి రావాలో తెలుసా? దేవుడు కోరుకునే ఆత్మీయత. దావీదు చెప్పగలుగుతున్నాడండి ఒక మాట, ఇల్లంతటిలో దేవుడు నన్ను కోరుకున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘమంతటిలో దేవుడు కోరుకునే ఒక ఆత్మీయతలో తిరుగుకునే
హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒకరోజు జక్కయ్య అలాగ నడుచుకొని యేసు ప్రభుని చూడాలని ఒక చెట్టు ఎక్కాడు. ఇప్పుడు చూడండి, చాలా మంది యేసు ప్రభు వెనకాతలు నడుచుకొని వెళ్తున్నారు. ప్రభువా ప్లీజ్ మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని ఆహ్వానించుంటారు. దేవుడు వాళ్ళందరినీ రిజెక్ట్ చేశాడు. జక్కయ్య ఇంటి దగ్గర, జక్కయ్య చెట్టు ఎక్కిన దగ్గర ఆగి, జక్కయ్య నేను నీ ఇల్లు కోరుకుంటున్నాను, నీతో పాటు రానాతో అన్నాడు ఆయన. ఈరోజు నేను అంటానండి, యేసు ప్రభుతో ఎంత తిరిగితేనే, యేసు ప్రభు పక్కనే నడిచారు, ఎవరితో మాట చెప్పలేదు దేవుడు. పాపము చేసి చెట్టెక్కి దేవుణ్ణి చూడాలని కోరుకున్న వ్యక్తితో అంటున్నాడు ఆయన, నేను నీ ఇల్లు కోరుకుంటున్నాను, మీ ఇంటిలోకి రావాలనుకుంటున్నాను. అదేంటి ప్రభువా, పాపు కదా అతను, డబ్బు పిచ్చున్నవాడు, అమ్మాయిలు పిచ్చున్నవాడు, ఆయన దగ్గర కోరుకుంటున్నాను. దేవుడు ఎందుకు కోరుకున్నాడు చెప్తాను. ఇప్పుడు అందరూ లోపల కూర్చొని ఒక మాట అంటున్నారు, ఈయన పాపులతో కూడా భోజనం చేస్తున్నాడు అన్నాడు. చూడండి, యేసు ప్రభు జక్కయ్యతో పాటు నడిచి ఇంట్లో కూర్చున్నాడు. ఈయన ఏం చేశాడు అంటే, యేసు ప్రభు జక్కయ్య ఇద్దరు మామూలుగా కూర్చుండిపోయారు. లోపల దాయబడిన ధనం ఉన్నది. అసలు దేవుడు జక్కయ్యలో ఏం కోరుకుంటున్నాడు? వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? వాళ్ళ ఇంటిలో ఉన్నదంతా పాపిష్టి డబ్బు. అరే దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? ఈరోజు నేను చెప్పేది ఏంటో తెలుసా? దేవుడు కోరుకునేది ఎవరన్నా తెలుసా? ఏమండి, దావీదు మంచి పరిశుద్ధుడా? కాదు. పాపిని పరిశుద్ధంగా మార్చి తన మహిమ కోసం వాడుకుంటున్నాడు ఆయన. దావీదేం పరిశుద్ధుడు కాదండి, ఆయన మీద మర్డర్ కేసు ఉంది, ఆయన మీద వ్యభిచార కేసు ఉంది, వంచన చేసే కేసు ఉంది ఆయన మీద. అలాంటి దావీదుని కోరుకుంటున్నాడు ఆయన. ఈ ప్రవక్తకి అర్థం కావట్లే, అరే దావీదుని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఈరోజు మీ మనసులో ఒక్కటి పెట్టుకోండి, ఏంటో తెలుసా? నేను పాపిని, దేవుడు నన్ను కోరుకోడు కాదు, దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు. చప్పట్లు కొడుతూ వేసి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు. ఇప్పుడు జక్కయ్య లోపల కూర్చొని పడి యేసు ప్రభు అందరు భోజనం కూర్చుండిపోయారు. కిటికీలో నుంచి ఒక వ్యక్తి చూసి, ఈయన పాపులతో కూడా భోజనం చేస్తున్నాడు అని మాట చెప్పగానే జక్కయ్య ఏం చేశాడో తెలుసా? నా వలన నా యేసేకి అవమానం వస్తుందని చెప్పి తన లాకర్ ఓపెన్ చేసి లాకర్లో ఉన్న డబ్బులన్నీ తీసి రెండింతలు పంచిపెట్టేశాడు. అంత పంచిపెట్టేశాడు. నాకు ఈ డబ్బుతో కావాలి. ప్రభు కోరుకున్నది ఏంటో తెలుసా? దాచబడింది బయటికి తీసుకొచ్చిన వాడిని దేవుడు ఇంటిలోకి వెళ్తాడు. పాపం చేశావు, దాచబడి ఎన్ని రోజులు ఉంచుకుంటావు? ప్రభువా నేను పాపం చేశానని ఆయన పాదాల దగ్గర ఒప్పుకోగలిగితే మీ ఇంటిలోకి వచ్చి నీతో పాటు భోజనం చేయడానికి ఆయన సిద్ధంగా. హల్లెలూయా. ఏమండి, దేవుడు ఎవరిని కోరుకుంటాడు అంటే, దాచబడి ఉన్న ధనాన్ని బయటికి తీసగలిగిన జక్కయ్యని కోరుకున్నట్లుగా ఈరోజు ఇక్కడ చాలా మంది బయటికి దేవుడు రూపాన్ని చూడండి, దేవుడు రూపాన్ని చూడడు. నీ టాలెంట్కి అవసరం లేదా ఆయనకి? నేను వంట చేస్తానండి, డెకరేషన్ చేస్తాను, నీ టాలెంట్ కాదు ఆయనకి. నీ రూపముని ఎత్తు చూసి ఆయన ఎన్నుకోడు. దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? తాను చేసిన పాపము నిమిత్తము పశ్చాత్తాపం, ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ప్రభువా నన్ను మన్నించాడు, యేసయ్యా నన్ను మన్నించాడు, నా రక్షణ ఆనందాన్ని తీసేయక ప్రభా అని ఏడ్చి ప్రభువా
నువ్వు లేకుండా నేను ఉండలేను ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకున్నాడు. అందుకే దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. ఈరోజు నేను ఒక మాట అంటాను, మనం పెద్దగా చదువుకోలేదేమో, పెద్దగా టాలెంట్ లేదేమో, పెద్దగా మంచి అందగత్తులు కాదేమో, అందం లేదేమో, నీకు నాకు తెలియదు. కానీ ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చే మనసు నీకుంటే దేవుడు కోరుకునే వ్యక్తి నువ్వు కాదు. ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు. దావీదేం పరిశుద్ధుడు కాదు, అయినా దావీదును కోరుకోవడానికి కారణం తను చేసిన ప్రతి పాపము నిమిత్తము కన్నీటి ప్రార్థన చేశాడు. పశ్చాత్తాపడిన వ్యక్తిని దేవుడు కోరుకుంటాడు. ఈరోజు నువ్వు భార్య దగ్గర, భర్త దగ్గర దొరికిపోయి ఉండవచ్చు, మీ మమ్మీ దగ్గర, డాడీ దగ్గర దొరికిపోయి ఉండవచ్చు. అబద్ధం కానీ దొంగతనం ఏదైనా ఒకవేళ దొరకకపోయినా ఈరోజే ఒక విషయంలో నేను తప్పు చేశాను, నన్ను మన్నించని ఒప్పుకోగలిగితే నేను ఈరోజు చెప్తాను, ఈరోజే దేవుడు సంఘములో నిన్ను కోరుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకోలేనప్పుడు మించుమించు 50,000, చాలా 15 సంవత్సరాల క్రితం 50,000 కొట్టేశాడు. అబద్ధం ఆడేసి నేను తీసుకోలేదన్నాడు. డబ్బులు తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు, నేను తీసుకోలేదు, అబద్ధం ఆడాడు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత తప్పని తెలిసి 50,000 వడ్డీ అన్నీ పట్టుకెళ్ళి కవర్లో పెట్టి ఇస్తూ ఏమన్నాడంటే, ఒకప్పుడు నాకు ప్రభు తెలియదు, నేను దొంగతనం చేశాను, ఇప్పుడు నా ప్రభువుని తెలుసుకున్నాను, దాచబడిందంతా తెచ్చేస్తున్నాను అని ఆయన దగ్గర మోకరేసి, మీరు ఏ శిక్ష అయితే నాకు ఆ శిక్ష అన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? డబ్బులు పక్కన పెట్టి అమాంతంగా కౌగిలించుకున్నాడు. మీరు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఎవరిది మనకు వద్దండి, మీ అన్నయ్యది, మీ తమ్ముడిది. ఎందుకు మీకు, ఎందుకు గొడవలు అవుతున్నాయి ఇంట్లో? చిన్న చిన్న వాటికి గొడవలు ఎందుకు అవుతున్నాయి? ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఇచ్చే మనస్సు కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు పనికి మళ్ళీ రాయవని ఆయన చెప్పడు, పునాది రాయిగా నిన్నే మారుస్తాడు ఆయన. కీబోర్డ్ ప్లే చేస్తున్న ఆయన చాలా డ్రింకర్, చాలా ఎక్కువ తాగేసేవాడు, గొడవలకు వెళ్ళేవాడు. ఈ టీంలోకి రాకముందు మైక్ పట్టుకున్న నేను కూడా పరిశుద్ధుని ఏమీ కాదు, ఎన్నో పాపాలు బలహీనతలు దాగి ఉన్నవి మాలో. ఆయనతో పాటు నడిచినప్పుడు జరిగేదేంటో, జరగాల్సిందేంటో తెలుసా? నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే నీ బట్టి దేవుని నామానికి దూషణ రాకుండా నీలో ఉన్న దాచబడి ఉన్న ప్రతి పాపము బయటికి రావాలి. నీ బట్టి దేవుని నామం దూషించబడకూడదు. అది చక్కయ్య కనుగొన్నాడు. నా బట్టి నా దేవునికి మాట రాకూడదు. ఈయన పాపులతో పూజిస్తున్నాడు అన్నాడు కదా, నా పాపమే పోతే నేను కూడా పరిశుద్ధుడనే. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎవరెవరైతే అత్తయ్యతో మామయ్యతో గొడవలు పెట్టుకొని సపరేట్గా ఉంటున్నారు, అన్నదమ్ములతో గొడవలు ఆడుకుంటున్నారు, పక్కింటితో గొడవలు ఆడుతున్నారు, ఈరోజు దేవుడు డోర్ ఓపెన్ చేయమంటున్నాడు. డోర్ ఓపెన్ చేసిన క్షణం దేవుడు మీతో చెప్పేది ఏంటో తెలుసా? నేడే ఈ ఇంటికి రక్షణ. Salvation will come when you open your door. నీ ద్వారం తెరిచినప్పుడే నీ ఇంటికి రక్షణ. అనుకోవద్దండి, నేను యేసు ప్రభువుతో నడుస్తున్నాను, ఆయనతో పాటు భోజనం చేస్తున్నాను. నువ్వు క్రైస్తవుడు కానే కాదు, క్రైస్తవుడు కాదు. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? నీ పరిచర్యకి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఎవరు చెప్పారు మీరు క్రైస్తవులని? క్రైస్తవుడికి అర్థం ఏంటో తెలుసా? దాచబడి ఉన్నది డోర్ ఓపెన్ చేయబడగలిగితే అది దేవుడు ఇష్టపడే ఒక